పురుషులకు కుడి కంటిరెప్ప మీద పుట్టుమచ్చ. కుడికంటి రెప్పపై పుట్టు మచ్చ ఉన్న భాగ్యవంతుడై ఉండును. విపరీతంగా ధనము సంపాదించి ఇంట్లో సుఖ సంతోషాలకు కాకుండా ఆడంబరములకు, సుఖసౌఖ్యములకు, ఫర్నిచర్లకు, బీరువాలు, రిఫ్రిజిరేటర్లు మొదలగు సామానులు ఏర్పరచుకుందరు. తన ఇల్లు అందముగా ఉండాలనే భావన కలిగి ఉందరు. అనుకున్న పనిని క్షణాలపై జరి పెంచుకుందరు. వీరికి గర్వం ఎక్కువగా ఉండును. దైవముపై నమ్మకము కలిగి ఉండి ఇది అంతయు దైవకృప అనే భావన కలిగిందరు. తన దృష్టిలో తాను గొప్పవాడినన్న భావన కలుగదు. ప్రతిరోజు పూజలు చేస్తుంటారు. దైవభక్తి కలిగి యుండుట వలన దేవుడి కోసం ఖర్చు పెట్టి తనకంటే దైవభక్తి కలవారు ఎవరు అన్న భావన కలిగి ఉంటారు. అతని హోదాకు తగినట్లుగా పనులు కూడా అలాగే జరుగును. విచారం అనేది ఎరుగరు. విపరీతంగా ధనం ఖర్చు చేయుటకు వెనుకాడరు. పురుషులకు కుడి కంటి రెప్పలోపలి భాగములో పుట్టుమచ్చ. కుడికంటి రెప్పలోపలి భాగమున పుట్టుమచ్చ ఉన్న ధనమునకు లోటు ఉండదు. తరగని ఆస్తి కలిగి ఉందరు. ఏది పట్టుకున్నా అది బంగారమగును. కార్లు, భవనాలు, ఆభరణములు, విశేషధనము కలిగి ఉందరు. తన స్థితికి తగినట్లుగా వ్యవహరింతురు. దైవభక్తి ఉండును. దేవునికి నగలు చేయించుదురు. దైవకార్యముల విషయములో తనకు తోచిన సహాయము చేయుదురు. దైవకార్యములలో గౌరవ పదవులు పొందుదురు. తానే కాకుండా తన ఇంటిలోని వారి అందరిపైన తనలో ఉన్న భక్తి భావము ప్రసరింపజేయును. ఇతనిని చూచి ఇటువంటి భాగ్యవంతుని ధనము కొంతైనా మనకు వచ్చిన బాగుండుననే భావన కలిగేటట్లుగా కనిపించుదురు. సనాతన నిధి మా ఉచిత మొబైల్ మరియు స్మార్ట్ టీవీ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.